Express, an international courier service. కర్ణాటకలో గత కొన్నేళ్లుగా ఓ వింత ఆచారం కొనసాగుతోంది. మగపిల్లాడు పుట్టాలని వచ్చే తల్లిదండ్రులకు మనిషి మూత్రం తాగించే సాంప్రదాయం ఉందంటున్నారు స్థానికులు. పాండవపుర తాలూకాలోని డింకా అనే గ్రామంలో ఓ ఆలయంలో ఈ ఆచారం కొనసాగుతోంది. ఒకవైపు దేశంలో బేటీ బచావ్ బేటీ పడావ్ అనే కార్యక్రమాలతో ఆడపిల్లల్ని కాపాడాలని రక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లల కోసం భారీ నజరానాలు ప్రకటిస్తుండగా కొడుకే కావాలన్న ఆలోచన నుంచి బయటపడాలంటున్నారు స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు. మగపిల్లాడు పుట్టాలన్న కోరికతో కొందరు మనిషి మూత్రాన్నే కాదు చివరికి నరబలి ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారని, ఈ మూఢనమ్మకాలు మానుకోవాలని కోరుతున్నారు ఎన్జిఓ నిర్వాహకులు. తాజాగా కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఇలాంటి వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉండే ఓ ఆలయంలో స్వామి పండుగను ఘనంగా జరుపుకుంటారు అక్కడి ప్రజలు. కొడుకు పుట్టాలని ఆ స్వామిని మొక్కుకుంటారు సంతానం లేని వాళ్ళు. ఒకవేళ తమ కోరిక నెరవేరితే పుట్టిన బాలుని నగ్నంగా మార్చి ఆలయం ఎదుట విచిత్రమైన రీతిలో పూజలు చేస్తారట. ఇదివరకు మొక్కుకున్న దంపతులకు పుట్టిన పిల్లవాడి మూత్రాన్ని తీర్థంలా సేవిస్తారట వీళ్ళు. ఆపై మీద చల్లుకుంటారట. ఇలా చేయడం వల్ల తమకు మగబిడ్డే పుడుతుందని వారి నమ్మకమని చెబుతున్నారు అక్కడి ప్రజలు. గత కొన్నేళ్లుగా ఈ ఆచారం కొనసాగుతుందంటున్నారు కర్ణాటక ప్రజలు. ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మవద్దని కొందరు స్వచ్ఛంద కార్యకర్తలు చెబుతున్నారు.